హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వచ్ఛ భారత్ మిషన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రకాశం జిల్లా స్థాయిలో సోమవారం ఒంగోలు పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియం నందు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025లో కనిగిరి మున్సిపాలిటీ ఉత్తమ పరిశుభ్రత కార్యక్రమాల అమల్లో విశిష్ట ప్రతిభ చూపి జిల్లా స్థాయి అవార్డును అందుకుంది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్కు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఉడా చైర్మన్ రియాజ్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాతాలు స్వచ్ఛాంధ్ర అవార్డును అందజేశారు. పట్టణ ప్రజల సహకారం, మున్సిపల్ సిబ్బంది కృషి, స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజాప్రతినిధుల పరిశుభ్రత కార్యక్రమాల పట్ల నిబద్ధత వల్ల ఈ విజయాన్ని సాధించామని చైర్మన్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రతి ఇంటి వద్ద చెత్త వేరువేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, క్రమం తప్పకుండా శానిటేషన్ డ్రైవ్లు నిర్వహించడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామన్నారు. కనిగిరి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మాణిక్యరావు, కౌన్సిలర్ తమ్మినేని సుజాత, దేవకి సత్యవతి, మున్సిపల్ కోఆప్షన్ గూడూరి అబ్రహాం లింకన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.